మనం ఈ వీడియోలో ఈ జనరేషన్లో ఎక్కువగా పేరెంట్స్ అనాథాశ్రమంలో మిగిలిపోయేటందుకు కారణం బీజం, ద సీడ్ ఎక్కడ పడింది అనే దాని గురించి చూద్దాము. ఇంతకుముందుకు వీడియోలో మనం మాట్లాడుకున్నాం మన గ్రోత్ కౌంట్, మన టార్గెట్, మన గోల్స్ ఎలా ఉంటాయి అని. 10,000 సంపాదిస్తే మనం టార్గెట్ చేసుకోవాల్సింది 20,000. ఎందుకంటే మనం ఈ రోజు కన్నా రేపటి నాడు గొప్పగా ఉండాలి. రేపటి నాడు గొప్పగా ఉండాలనేది మన బ్రెయిన్లో ఎప్పుడూ ఉండేటటువంటి స్టేట్మెంట్. మనం ఈరోజు సంపాదించిన దానికన్నా ఎక్కువ ఒక రవ్వ సంపాదించాలనేదే మన టార్గెట్, మన గ్రోత్. అదే గ్రోత్. 10,000 ఉన్న దగ్గర 20,000, 20,000 దగ్గర 20,000 సంపాదించే దగ్గర 40,000, 40,000 దగ్గర 80,000, 80,000 దగ్గర 2-3 లక్షలు ఫారెన్కి వెళ్ళి, ఇంకా ఫారెన్లో కుదిరితే 2 జాబులు చేసో లేకపోతే ఎక్కువ పని చేసో 2-3 లక్షలు సంపాదించే దగ్గర నా నెలకి 4-5 లక్షలు కూడబెట్టుకునే లాంటి స్థితికి నిన్న ఎంత సంపాదించినాం, ఈరోజు ఎంత ఎక్కువ సంపాదిస్తున్నాం అనేదే మన గ్రోత్ అన్నమాట. ఈ గ్రోత్లో పిల్లలు పరిగెత్తుతూ ఉంటే తల్లిదండ్రులు ఫస్ట్ జాబ్ తెచ్చుకున్నప్పుడు ఫుల్ హ్యాపీ, ఫిదా, ఖుష్, ఆనందం. కొంతమంది పేరెంట్స్ అయితే పార్టీలు, గ్యాదరింగ్లు, గెట్ టుగెదర్లు, అచీవ్మెంట్, సక్సెస్ పార్టీలు ఇది చేసుకుంటారు. శాలరీ హైక్తో నెక్స్ట్ టైం ఇంకొక కంపెనీకి 20,000కి మూవ్ అయ్యారు అనుకో, ఏదో ప్రాజెక్ట్కి, ఇంకా హ్యాపీ. మంచిది, సంతోషం బిడ్డ, మంచిగా చెయ్యి, కష్టపడు. 20,000 నుంచి 40,000కి వెళ్ళిన రోజు ఇంకా నా కొడుకు తిరుగులేదు, మంచిగా చేసుకుంటాడు. ఇంకా నా కొడుకు కానీ కూతురు కానీ మంచిగా శ్రద్ధ పెడుతుంది, మంచి రెస్పాన్సిబుల్. 40,000 నుంచి 80,000కి వచ్చేటప్పటికి ఇంకా అయిపోయింది. మా పిల్లకి ఏం చెప్పక్కర్లేదండి, వాళ్ళ జీవితంలో ఉండాల్సిన దిశలో ఉండి అసలు అన్నీ చక్కబెట్టుకోగలిగే స్థితిలో ఉన్నారు. ఫారెన్కి వెళ్ళి ఇక నెలకి 2 నుంచి 4 లక్షలు సంపాదించే వాళ్ళు అనుకోండి, ఇంకా పేరెంట్స్ అయితే నా పిల్లలు చక్రం తిప్పుతారండి. ఎవ్వరు ఉండవసరం లేదండి, చాలా కష్టాలు పడతారు, చాలా ఎదుర్కొంటారు. జీవితంలో ఎన్ని దెబ్బలు వచ్చినా, ఎన్ని ఎదుర్కొన్నా నిలబడతారండి అని సంతోషంగా గొప్పలు చెప్పుకుంటూ తల్లిదండ్రులు అసలు ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క తీరుగా. కానీ ఇక్కడ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, వాళ్ళు ఆ 10,000 నుంచి ఇప్పుడు నెలకి 3-4 లక్షలు సంపాదించుకునే స్థాయికి ఎదగటం గురించి పెట్టిన శ్రద్ధలో వాళ్ళు ప్రేమలు, ఆప్యాయతలు, బాధ్యతలు, ఇంటి పట్ల, వాళ్ళ శరీరం పట్ల, వాళ్ళ ఆరోగ్యం పట్ల, బంధాల పట్ల, వాళ్ళని 10,000 సంపాదించుకోవడానికి నిలబెట్టగలిగేటటువంటి తల్లిదండ్రుల పట్ల ఆ ప్రేమలు, ఆ జీవిత భాగస్వామి పట్ల బాధ్యతలు, వీటన్నిటినీ తగ్గించుకుంటూ తన సంపాదనని పెంచుకుంటున్నాడు అనే విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించలేకపోతున్నారు. ఈ గ్రహించలేని కారణంగా మధ్యలో ఎక్కడో 40,000 శాలరీ ఉన్నప్పుడో 80,000 శాలరీ ఉన్నప్పుడో పెళ్ళి అవుతుంది, వైఫ్ వస్తుంది. ఆమె కూడా అందరు అనుకుంటారండి సంపాదించినంత మాత్రాన మొత్తం వీళ్ళు ఫ్యూచర్ని అంతా అనాలిసిస్ చేసేసి మొత్తం ఇప్పుడు మా తాతలు ముత్తాతలు ఆలోచించినంత కాలంలో అత్త రేస్లో ఆలోచించేసి మొత్తం సెట్ చేసుకుంటారు. ఏమి ఉండదండి, అసలు అది ఏమీ ఉండదు. అసలు ఏ జ్ఞానము చాలా తక్కువ మంది అండి ఎదుగుతూ ఒదిగి ఉండేటటువంటి మనుషులు, నిజంగా ఇది కరెక్టేనా కాదా అని ఆలోచించుకొని అడిగేసేటటువంటి మనుషులు. మనం ఎదుగుతూ మన వాళ్ళనందరినీ, మన వాళ్ళంటే మన పేరెంట్స్ని, మన సిబ్లింగ్స్ని, మన ఇన్లాస్ని, మన పిల్లల్ని, వాళ్ళందరి మీద శ్రద్ధతో వెళ్తున్నామా అని చూసుకునేటటువంటి టైము, చూసుకునేటటువంటి అసలు అలా చూసుకుంటున్నాం అనేటటువంటి థాటే 100లో 10-20% మందికి కూడా రావట్లేదు. ఇప్పుడు ఈ కొత్తగా పెళ్ళైన వచ్చిన అమ్మాయో అబ్బాయో మనకి ఇలా శాలరీ డబుల్ అవుతుంటే ఆ హ్యాపీనెస్ తోటి, ఆ హ్యాపీనెస్ ఇచ్చే మత్తుతోటి వాళ్ళు ఇంకా ముందుకి, ఇప్పుడు ఒకరు ముందుకు వెళ్దామని తీసే పరుగులో ఇప్పుడు ఇంకొకరు సపోర్ట్ అయ్యారు, ముందుకు ఇద్దరం పోదాంపా. తల్లిదండ్రులు అరే పిల్లలు ఏదో ముచ్చట పడుతున్నారు, ఏడికి కావాలంటే ఆడికి పోనీయండి, ఏడికి కావాలంటే ఆడికి వెళ్ళని,
వయసులో ఉన్నారు, ఎంజాయ్ చేయకపోతే ఎట్లా, వయసులో ఉన్నారు కష్టపడకపోతే ఎట్లా అని చెప్పేసి పంపిస్తారు. ఇంకా ఎరగమ్మ, ఇంకా ఎగురమ్మ, ఇంకా ఎగురమ్మ. ఆ ఎగిరి 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 గాలిపటం ఎక్కడికి పోయిందంటే ఆకాశంలో ఎక్కడో కళ్ళకి కనిపించలేని ఎత్తుకి వెళ్ళిపోయింది గాలిపటం. ఇప్పుడు ఇక్కడ నుంచి కింద పట్టుకొని ఉన్న తల్లిదండ్రులు కాస్త ఎన్నో గాలిపటాలు ఎగురుతున్నాయి పైన. వాళ్ళ గాలిపటం ఏదనేది ఇప్పుడు వాళ్ళకి కనిపిస్తలేదు. ఆ పైకి ఎగిరిన గాలిపటానికి అసలు ఎవరు పట్టుకుర్రా లేదా, అది తెగిపోయిందా దారం మధ్యలో అనేది వాళ్ళకి తెలుస్తలేదు. ఎందుకంటే వాళ్ళు ఎగిరి అంత ఆకాశంలో ఉన్నారు. మరి ఎన్నో వేల అడుగుల పైన అయిపోయింది. ఆ గాలిపటం మధ్యలో తెగిపోయింది. తెగిపోయిన తర్వాతకి కూడా గాలిపటం కొంతసేపు అది అంత హైట్లో ఎగురుతూనే ఉంటుందండి. ఆ ఎగురుతూనే ఉండే ఫేజ్ ఏంటనంటే మనం పైసా సంపాదించుకునే మత్తు అన్నమాట. ఇదే సేమ్ ఎగ్జాంపుల్ రియల్ లైఫ్లో కూడా ఉంది. ఈ ఎవరైతే మనం ఎగిరేలాగా చేసి మనల్ని అంత స్థాయికి తీసుకెళ్ళగలిగేటటువంటి సపోర్ట్నిచ్చి ఎగిరేటందుకు చేసిన వాళ్ళు ఎప్పుడైతే గాలిపటం తెగిపోయిందో ఇంక అయిపోయింది. ఆ పెంచిన దారాన్ని చుట్టుకొని లేదా వదిలేసుకొని మళ్ళీ కొత్తది కొనుక్కోవటమో, లేకపోతే ఇంకా పోయింది అని అనుకొని వదిలేసుకొని ఇంకా మనం మైండ్లో మర్చిపోవటమో, గాలిపటాన్ని ఎగరేసినామని చేసుకోవటమో. ఇదే సేమ్ మనిషి నేను ఒకరిని కన్నాను, ఒకరిని పెంచాను, ఒకరికి అన్నీ ఇచ్చాను అనేటటువంటి దాన్ని అన్నిటినీ ఆలోచనల్ని కట్ చేసేసుకొని అప్పుడు అనాథాశ్రమంలోకి వెళ్ళి నాకెవరూ లేరు, నన్ను చూడడానికి ఎవరూ రారు, నేను చూడాల్సిన వాళ్ళు కూడా ఎవరూ లేరు, నన్ను పట్టించుకునేటోళ్ళు ఎవరూ లేరు. అప్పుడు తల్లిదండ్రులు రియలైజ్ అవుతారు. ఏమని? 10,000 వచ్చిన రోజు, 20,000 వచ్చిన రోజు, 40,000 వచ్చిన రోజు, 80,000 వచ్చిన రోజు అమ్మ ఇదేదో ఊబిలోకి తీసుకుపోతుంది, నన్ను ఇది మాయం చేస్తుంది, నిన్ను మత్తులోకి దించుతుంది, నన్ను కూడా మత్తులోకి దించుతుంది, ఇది మత్తులోకి దించుతుంది అని నీకు తెలియట్లేదు, నాకు తెలియట్లేదు. ఇది మత్తు, ఉండకూడని మత్తు, ఎక్కకూడని మత్తు. ఇది ఎక్కడం కారణంగా నువ్వు నీ జీవితాన్ని కోల్పోతావు, నువ్వు నీ ఆరోగ్యాన్ని దెబ్బతింటావు, నా జీవితం నువ్వు చూడలేకపోతావు, నన్ను ఆనందపెట్టలేకపోతావు, నువ్వు ఆనందపడలేకపోతావు అనేటటువంటి జ్ఞానాన్ని తల్లిదండ్రులు ఇవ్వాల్సిన టైంలో, ఇవ్వాల్సిన తీరులో, పెట్టాల్సిన అంకుశం పెట్టట్లేదు. తల్లిదండ్రులు పెట్టని అంకుశం కారణంగా ఎలాగైతే గాలిపటాన్ని ఎగరేసిన మనిషి గాలిపటం తెగిపోయిన తర్వాతకి ఆ దారాన్ని తీసుకుపోయి పక్కకు పాడేసి తర్వాత కొత్తది కొనుక్కోవటమో, లేకపోతే నా గాలిపటం ఎగిరిపోయిందని బాధపడటమో చేస్తున్నట్టుగానే ఇట్లా పిల్లల్ని గాలిలోకి ఎగరేసి అనాథాశ్రమాలకు వెళ్ళిపోతున్న తల్లిదండ్రులు చాలామంది, చాలామంది పెరిగిపోయారు. ఇది నిజమా కాదా? తల్లిదండ్రులు అంకుశం ఎంతమంది తల్లిదండ్రులు నిజంగా వాళ్ళ పిల్లల గ్రోత్ పట్ల అంకుశం పెడుతున్నారు? ఈ పెడుతున్న అంకుశం వాళ్ళని ఆనందంగా అంకుశం పెట్టడం అంటే ఇక్కడ వాళ్ళ గ్రోత్ చేయకుండా కాళ్ళు పట్టుకొని లాగటం కాదండి కిందకి. కానీ మనకి ఎన్ని పైసలు కావాలి జీవించడానికి, ఆనందంగా ఆరోగ్యంగా జీవించడానికండి. కేవలము ఇక్కడ గ్రోత్ వేయొద్దు, ముందుకెళ్ళొద్దు అనేటటువంటి కాన్సెప్ట్ లేదు. అట్లాంటి కార్నర్లో చెప్పట్లేదు. గ్రోత్ ఎక్కడి వరకు అని అంటే మనం ఆనందం, ఆరోగ్యం, ప్రశాంతత. ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? కుటుంబం ఉంటే వస్తుంది. ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది? కుటుంబము, మన శరీర ఆరోగ్యము, మనకు రావాల్సిన ₹1, ఇవన్నీ ఒక పని చేస్తూ ఉంటే వస్తుంది. వీటి గురించి అంకుశం ఎవరు ఎప్పుడు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టకపోతే ఇట్లనే 40 ఏళ్ళకి హార్ట్ అటాకులు, 30 ఏళ్ళకి బీపీ, షుగర్లు, రక్తపోటులు, థైరాయిడ్లు, తిండి తినే తలరాతని కోల్పోవడాలు, తల్లిదండ్రులు అనాథాశ్రమాల్లో మిగిలిపోవటాలు. ఇదే జీవితం అనే ఓడని
లేదా జీవితం అనేటటువంటి ప్రాజెక్ట్ని సరైన డైరెక్షన్లో పెడుతున్నామా లేదా, సరైన డైరెక్షన్లో మనం వెళ్తున్నామా లేదా అని ఎవరు చూడాలి, ఎవరు చెప్పాలి, మన లైఫ్కి మేనేజర్ ఎవరు అని మనము కొన్ని వీడియోల కింద మొదలుపెట్టుకున్న కాన్సెప్ట్ యొక్క డైరెక్షన్, పర్పస్, రీజనింగ్ అంతా ఇది. మీరు ఆలోచించండి. మీ పిల్లలకి మీరు చెప్పాల్సిన టైంలో చెప్పాల్సిన విషయము చెప్తున్నారా లేదా అనేది.